హోటల్ స్టైల్లో పైన క్రిస్పీగా లోపల దూదిగా సాఫ్ట్గా ఉన్న మినపగారెలు రావట్లేదా? అయితే ఈ సింపుల్ 3 టిక్స్ మీకోసమే. ఇంకా ట్రిక్ నెంబర్ 1, పిండి మిక్సీలో కాకుండా వీలైతే గ్రైండర్లో రుబ్బండి. నాకైతే గ్రైండర్ లేదు కాబట్టి మిక్సీ వాడుతున్నాను. రుబ్బేటప్పుడు నార్మల్ వాటర్ కాదు, కూడా ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేయండి. పిండి హీట్ అవ్వకుండా ప్లఫీగా వస్తుంది. ట్రిక్ నెంబర్ 2, పిండి గట్టిగా ఉండాలి. అందులో ఒక 2 స్పూన్ల బియ్య పిండి రైస్ ఫ్లోర్ కలిపితే గారెలు ఆయిల్ కంప్లీట్లీ పీల్చవు, పైగా పైన సూపర్ క్రిస్పీగా ఉంటాయి. ట్రిక్ నెంబర్ 3, గారెలు రౌండ్గా రావట్లేదా? చేతికి కాస్త నీరు తడి చేసుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టి స్లైసెస్ చేయండి. సింపుల్. ఫ్లేమ్లో 2 వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. చూసారా కలర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? అంతే, వేడి వేడి గారెలు రెడీ. అల్లం చట్నీ, అల్లం పచ్చడితో కానీ తింటే అసలు నిజంగా చికెన్ కర్రీతో తింటే ఉంటుంది సార్, స్వర్గం. అంతే. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అలాగే మన చిన్న ఛానల్ని, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.